శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. నారసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నారసింహ. ఓం శ్రీ లక్ష్మీ ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట మనకి. ఇక్కడైతే చూడొచ్చు, రోడ్డు అయితే వస్తుంది మళ్ళీ మనకి. ఇప్పుడైనా రోడ్లోకి దిగుతామా లేదా చూడాలి. ఫ్లైఓవర్ అయితే ఉంది, రోడ్లోకి దిగుతావేమో ఇది మరి. బస్సులు అయితే కింద నుంచి వెళ్తున్నాయి. లైట్స్ క్లోజ్. ఇప్పుడు దాకా ఓకే, లైట్స్ ఆన్ అయినాయి మళ్ళీ. నాకు తెలిసి ఇంకైనా రోడ్లోకి దిగుతామేమో చూడాలి. ఇప్పుడు ఇక్కడ దిగితే రోడ్లో నుంచి నడిచేదే ఉంటుంది నాకు తెలిసి. అవును, ఇది ఇంతకుముందు ఏవో పక్కన కింద కమ్మాను, దాంట్లో నుంచి స్టెప్స్ మీద నుంచి దిగి వెళ్ళాలి. ఇంతకుముందు కింద నుంచి రోడ్డు దాటాలి అది, అందుకని ఫ్లైఓవర్ వేశారు. మనకు మామూలుగా అయితే ఆ స్టెప్స్ మీద నుంచి రావాలి మనం కింద. ఆ స్టెప్స్ తగ్గించి ఈ స్టెప్స్ వేశారు. రోడ్ అన్నారుగా, వచ్చింది చూడండి, ఇదే రోడ్డు. ఏడు నుంచి నడవాలి, కిలోమీటర్ నడవాలి రోడ్డు మీద. ఆ రోడ్డు దాటడం కోసం అటు రావాలి. మామూలుగా అయితే మనము ఈ ఫ్లైఓవర్ కొత్తగా వేశారనమాట, రోడ్డు దాటడం కోసం. స్టెప్స్ మీద నుంచి ఓ పక్క నుంచి ఇట్లా కట్టేసినారు రోడ్లోకి వెళ్ళకుండా. ఇంతకుముందు ఇట్లా ఏం లేదు, ఇదంతా రోడ్లో నుంచి ఓ బార్కి ఏం లేదు. ఇప్పుడు కూడా జస్ట్ ఇక్కడ దాకే ఉంది కొంచెం. ఇక్కడైతే మనం చూడవచ్చు, ఇక్కడ వెహికల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా కంటిన్యూగా. జాగ్రత్తగా పక్క నుంచి రండి, కిందకి దిక్కుండా రండి. వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి బస్సులు అయితే చూడొచ్చు, విపరీతంగా అయితే వస్తున్నాయి అనమాట. ఇది డౌన్ కదా, కిందకి వెళ్ళేది చాలా స్పీడ్గా అయితే వస్తుంటాయి అనమాట. మనం మ్యాక్సిమం కిందకి దిక్కకుండా ఈ ఫుట్బోర్డ్ ఏదైతే ఉందో దీని మీదనే వెళ్ళాలి. ఇంతకుముందు మనకి ఏంటంటే అక్కడ రోడ్డు క్రాస్ చేయడానికి లేదు, దానికోసం ఆ బ్రిడ్జ్ అనేది వేసారనమాట అక్కడ మనకి. ఈ రోడ్డు మీద ఒక 1 కిలోమీటర్ దాకా నడవాలి. 1 కిలోమీటర్ నడిస్తే అప్పుడు మనకి మోకాళ్ళ పర్వతం వచ్చింది అనమాట. ఇంక ఇక్కడ ఎక్కడ స్టెప్స్ గిప్స్ అలాంటివి ఏమి ఉండవు. మధ్యలో ఒక చిన్న గ్రామదేవత అమ్మవారి టెంపుల్ ఒకటి వస్తుంది, చిన్న టెంపుల్. ఆ టెంపుల్ కవర్ చేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది ఇంకా. ఇంతకుముందు అయితే ఈ ప్లాట్ఫారం కూడా ఉండేది కదా అంతా. ఇది ఇప్పుడు కొంచెం సైడ్కి మనకి ప్లాట్ఫారం లాగా వేశారు. ఈ రైట్ సైడ్ అయితే వ్యూ అద్దరిపోద్ది అనమాట చూడడానికి. మొత్తం అంతా చాలా బాగుంటుంది. ఈ టర్నింగుల్లో విపరీతంగా వస్తుంటాయి అన్ని బస్సులు. టర్నింగుల్లో భయంకరంగా వస్తుంటాయి బస్సులన్నీ. చాలా బాగుంటుంది, చాలా లోతు ఎక్కువ ఉంటుంది. ఇటు కింద అంతా డీప్ ఫారెస్ట్ అనమాట అది. అక్కడ మనకి ముందుకి దిగి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంచెం దూరం దిగి పార్క్ లాగా ఉంటుంది కిందకి దిగడానికి. కాకపోతే అది మార్నింగ్ వస్తే ఈ కార్నరింగ్ అయితే చూడొచ్చు. బస్సులు భయంకరంగా వస్తాయి అనమాట అసలు. ఇవైతే టూ మచ్. మా వాళ్ళు స్టార్టింగ్లో కనపడదాన్నే వ్యూ అనుకుంటున్నారు. ఇంకా ముందుకు పోతే ఇంకా మంచి వ్యూ ఉంటుంది. ఇంకా టైం ఉంటే కిందకి దిగి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూడు మనకి విండ్ షీల్డ్స్ ఎట్లా కనపడుతున్నాయి, కరెంట్ జనరేట్ చేస్తాయి విండ్ షీల్డ్స్. అవి మనకి చాలా దూరంలో ఉన్నాయి కదా ఇవి. ఆ కొండ మీద చాలా బాగుంటాయి అన్నమాట తిరుగుతా అంతా. కరెంట్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు కదా అవి. మొత్తానికైతే మనం మోకాళ్ళ పర్వతం దగ్గరలోకి అయితే వచ్చాం. అంటే దగ్గర అంటే ఇంకొక 1 కిలోమీటర్ అయితే నడవాలి. కిలోమీటర్ నడిస్తే మోకాళ్ళ పర్వతం అయితే వచ్చింది.
ఈ వెళ్ళేదారిలో గ్రామదేవత అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ దర్శించుకొని మనం వెళ్ళిపోదాం. వెహికల్స్ అయితే చూడొచ్చు చాలా వెళ్తున్నాయి అనమాట కిందకి. ఇది స్పీడ్ అయితే చూడొచ్చు భయంకరంగా వెళ్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ పెట్టారనమాట ఇప్పుడు కొత్తగా. ఇంతకుముందు ఇలా ఏమి ఉండేది కాదు. పైన అయితే రేకులు వేశారు వర్షానికి ఎండకి తడవకుండా. అదొకటి బాగుంది. ఇంతకుముందు అయితే డైరెక్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. వెహికల్స్ తీరులో వస్తుంటాయి. మనమైతే ఇటు నుంచి వెళ్తూ ఉండాలన్నమాట. ఈ డివైడర్ అనేది మనకి ఇక్కడ దాకే ఉంది. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. మళ్ళీ మనకి రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. వెహికల్స్ వస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే వెడల్పలేదు. వర్షాకాలము ఈ కొండలన్నీ చర్యలన్నీ ఇరిగి కింద పడతాయండి రోడ్డు మీద మొత్తం అంతా. అందుకని ఆపేస్తారు అనమాట. ఆటోమేటిక్గా ఆపేస్తారు వర్షాకాలం ఏమన్నా తేడా వస్తుంది అనుకుంటే. ఈ కొండ చర్యలు చూడు ఎలా ఉన్నాయో. ఆల్మోస్ట్ చెక్కి ఈ రోడ్డు అనేది వేశారు. ఇది కాకపోతే ఇక్కడ అంత వెడల్పు లేదు. అందుకనే వదిలేశారు అనమాట. ఇక్కడ మనకి ఫుట్పాత్ కట్టే అంత వెడల్పు అయితే లేదనమాట. చూస్తున్నారుగా వెహికల్స్ వస్తే దగ్గరికి వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ మధ్యలో ఆగాలన్నా కానీ ఆగలేము. ఇక్కడ ఎక్కడ ప్లేస్ అయితే ఉండదు. కొండలు అయితే చూడవచ్చు మొత్తం భయంకరంగా ఉన్నాయన్నమాట అంతా. సన్సెట్ అయితే అవుతుంది. చూస్తున్నారుగా ఆకాశంలో కలర్స్ ఎలా కనపడుతున్నాయో. కలర్ బాగా కనపడుతుంది చూడడానికి. ఇదంతా కొంచెం టాస్క్గానే ఉంది. జనాలు జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటా. కొంచెం ఆమరపాటికి వెళ్తే కష్టం. కాకపోతే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా స్పీడ్ వెళ్ళట్లేదు, స్లో వెళ్తున్నాయి. కొంచెం బెటర్ అది. మళ్ళీ మనకి ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు చిన్న ఫుట్బోర్డ్ అయితే మళ్ళీ అరేంజ్ చేశారనమాట. ఇక్కడి నుంచి అయితే ఈ కార్నర్ నుంచి కొంచెం దూరం అయితే మనకి అసలు ఫుట్బోర్డ్ అనేది అసలు లేదనమాట. అక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి. ఇది కూడా పెద్ద వెడల్పు అయితే ఏం లేదు, సన్నగా ఉంది. ఒక మనిషి నడిచే మనం ఇక్కడైతే చూడొచ్చు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే ఎదర మనుషులు ఎక్కువ మంది వచ్చినప్పుడు అడ్డొస్తారు కదా, దానివల్ల ఆగిపోయింది అనమాట మొత్తం అంతా. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైన వర్షానికి ఎండకు కూడా తడవకుండా వేసారు అన్నమాట. ఇక్కడ నుంచి అయితే బాగుంది. మళ్ళీ కట్టెదురా మనకి ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం గోపురం అయితే కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే చూడొచ్చు ఎలా ఉందనేది ఇక్కడ నుంచి మనకి. ఇదనమాట మనకి మోకాళ్ళ పర్వతం గోపురం అనమాట. కొంచెమే కనపడుతుంది. పైన కూడా బస్సులు వెళ్తున్నాయి మీరు గమనిస్తే ఎడం చేతి పక్క మనకి ఆ ఎండ దగ్గరలో. మనకి ఇలా రైట్ సైడ్ కూడా అయితే ఉందన్నమాట. ఇది కూడా కిందకు వచ్చే దారి మొత్తం. వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా దూరం ఉంది. మనమైతే ఈ పక్క ఉన్నాం, అవి అయితే ఆ పక్క ఉన్నాయి అన్నమాట. అక్కడ దాకా అయితే వెళ్ళాలి. మనకి కిందకి వెళ్ళే దారిలో ఇక్కడ గ్రామదేవత అమ్మవారు అయితే కనిపిస్తారు. అంటే మనం మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా కనపడతారు అనమాట. మనకి బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు అయితే చూసుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ టెంపుల్ ఓన్లీ మనకి ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వాళ్ళకి మాత్రమే కనిపించింది అనమాట. గ్రామదేవత అమ్మవారు 7 అమ్మవార్లు అయితే ఉంటారు మొత్తం ఇక్కడ. గ్రామదేవత 7 ఉంటారు అమ్మవార్లు. అది అదే మోకాళ్ళ పర్వతం ఎదర. ఇది ఎక్కండి, అదిగో ఎదుర గోపురం. మొత్తానికైతే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మొత్తానికి అడి తిరిగి ఇడి తిరిగి ఎక్కడి నుంచి ఉంటుంది అసలు టాస్క్. ఇక్కడెవరో ఇందాక మోకాళ్ళ మీద ఎక్కుతామన్నారు. మరి ఎక్కుతారో లేదో చూడాలి. ఒక్కొక్కళ్ళు 4-5 మెట్లు ఎక్కుతారంట మోకాళ్ళ మీద ఎక్కేవాళ్ళు. అలా వాళ్ళ మోకాళ్ళ మీద ఎక్కేవాళ్ళు. ఓకే ఓకే. మామూలుగా ఎక్కడమే కానా కష్టంగా ఉంటే మోకాళ్ళ మీద ఎక్కుతారంట. మోకాళ్ళ పర్వతం గోపురం అనమాట. ఇదైతే వచ్చేసి మనకి అయ్యో కనపడతాయి ఎదురుగా మోకాళ్ళ పర్వతం మధ్యలో ఎలా ఉన్నాయి చూడు హైట్గా.
దీపాలు వెలుగుతున్నాయి కదా, దీపాలు అయిపోయి స్టెప్స్ అయ్యో ఎక్కుతా. అందరూ ఎక్కలేరు మోకాళ్ళ మీద, మామూలుగానే ఎక్కుతారు. మొత్తానికి మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. ఇది మోకాళ్ళ పర్వతం మండపం అనమాట. ఇది ముఖ గోపురం. మనం ఆ టయాన్ని మొదలు పెడితే ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడైతే కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా టీ అయితే తాగలేదు, కానీ ఇక్కడ తాగాలి. కొంచెం తలనొప్పి అంతా ఉంది. ఇక్కడైతే టీ తాగేసి బయలుదేరుతాం అనమాట. మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఏ టైం అయిందో చూడాలి. మోకాళ్ళ పర్వతం దగ్గర మళ్ళీ మనం 7:39 అయితే బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి. అయితే అంటే ఇక్కడ టీ బ్రేక్ అని చెప్పాను కదా ఇందాక, ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నా. ఇక్కడైతే టీ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. ఇక్కడ అన్ని దిక్కలు చూసాం కదా, ఇక్కడ టీ బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఇది ఒక్కటి బెస్ట్, మనకి హైదరాబాద్ స్టైల్లో ఉందన్నమాట. కొంచెం నీట్గా ఉందన్నమాట టీ అయితే. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు, మోకాళ్ళ మీద అయితే ఎక్కుతున్నారు. ఎక్కే వాళ్ళు అందరూ, ఎక్కగలిగిన వాళ్ళు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, ఇక్కడ కొట్టేది కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి ఇదైతే మోకాళ్ళ పర్వతం అన్నమాట. ఇక్కడ నుంచి మోకాళ్ళ మీద ఎక్కుతుంటారు అందరూ, మొక్కున్న వాళ్ళంతా. మొత్తానికి అమ్మాయి అయితే మెట్లు ఎక్కుతుంది, గాయత్రి. ఈ స్వాతి అయితే మోకాళ్ళ మీద ఎక్కుతూ పూసుకుంటూ వెళ్తానికి ప్రయత్నం చేస్తుంది. అంత ఈజీ కాదు ఎక్కడం, కానీ భక్తి ఉండాలన్నమాట. ఎంతో భక్తి ఉంటేనే సాధ్యమైంది ఇది ఎక్కడానికి. వెళ్ళిపోయింది గాయత్రి కూడా, ఆడదాకా అయితే ఎక్కుతుంది మొత్తానికైతే. ఇదైతే గోపురం అనమాట. మొత్తానికైతే మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే మనం చూస్తున్నారుగా, అందరూ మోకాళ్ళ మీద అయితే ఎక్కుతున్నారు మొత్తం. అయితే ఇది అంత ఈజీ అయితే కాదు. ఇది మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి ఆల్మోస్ట్ అక్కడ దాకా అయితే ఎక్కాలన్నమాట. 3000 మెట్లు అయితే కంప్లీట్ అవుతున్నాయి మోకాళ్ళ పర్వతం దాకా. మిగతా 550 మెట్లు అయితే ఉంటున్నాయి అన్నమాట. తర్వాత జాగ్రత్త జాగ్రత్త. మూడు వేల మెట్లు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఇక్కడ దాకా.
ఆల్మోస్ట్ ఆడదాకా ఎక్కుతున్నట్టున్నారు ఎక్కే వాళ్ళు అంతా. ఎక్కగలిగిన వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఆడదాకా వెళ్తున్నారు. అక్కడ దాకా 3000 మెట్లు కంప్లీట్ అయినాయి అనమాట. స్వాతి ఆడదాకా ఎక్కి తర్వాత అది పూసుకుంటూ వచ్చేస్తుంది. 3000 మెట్ల వరకు పూసుకుంటూ వచ్చింది అనమాట. మోకాళ్ళ పర్వతం అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట మొత్తానికి. అంతా నడిచే వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ దాకా అయితే నడుస్తున్నారు అనమాట. దీని వరకు మోకాళ్ళ మీద మొక్కున్న వాళ్ళు. మోకాళ్ళ పర్వతం దాటిన తర్వాత మనకి భాష్యకారుల సన్నిధి అంట. ఇక్కడ బోర్డు అయితే పెట్టింది, భాష్యకారుల సన్నిధి ఇదనమాట. ఇక్కడి నుంచి అయితే ఇంకా ముందుకెళ్తే తన్నీరు రాజు. మూడు 3300 మెట్లు అన్నమాట ఇక్కడ దాకా అయితే మొత్తం. మోకాళ్ళ పర్వతం నుంచి మనం ఇక్కడికి 3300 స్టెప్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్లాట్ అయితే వస్తుంది అన్నమాట మనకి. ఇంకా ఇక్కడి నుంచి స్టెప్స్ అయితే తగ్గినాయి ఇంకా ఇక్కడి నుంచి.